Hello friends, Namaste, Assalamu alaikum. My name is Aslam. I am a real estate practitioner. Welcome to the big story of ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దారి 2. ఈ అంశం గురించి చర్చిద్దాం. సో పాయింట్లోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మీరు ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. రండి ఈ పాయింట్లోకి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దారి 2 ఈ విషయం మనం ఇప్పుడు రియాల్టర్లకు చాలా కీలకంగా మారిపోయింది ఈ రాష్ట్రానికి కూడా. ఎందుకంటే ఎక్కువగా రెవెన్యూ క్రియేట్ అయ్యేది ఈ రియల్ ఎస్టేట్ నుంచి కాబట్టి ఇది కీలకంగా మారిపోయింది. ఇప్పుడు ఈ విషయానికి వచ్చినట్లయితే మనం రియల్ ఎస్టేట్కి సంబంధించి రెండు అంశాలు చాలా ప్రధానంగా ఉంటాయి. ఒకటి రాజకీయ పరిస్థితులు, రెండోది భౌగోళిక పరిస్థితులు. రాజకీయ పరిస్థితులకు వచ్చినట్లయితే మన రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఈ రెండు ప్రధాన పార్టీలు కూడా రాజధాని విషయంలో తలోదారి పాటిస్తున్నాయి. ఏం జరిగిందో ఒకసారి అక్కడి నుంచి మొదలు పెడతాం. 2014లో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీతో అధికారంలోకి వచ్చినప్పుడు రాజధాని అంటే అమరావతి రాజధానిగా కేటాయించడం జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే అమరావతి రియల్ ఎస్టేట్ ఒక్కసారి బూమ్ వచ్చింది. 2019కి వచ్చేసరికి పార్టీ మారిపోయింది, ప్రభుత్వం మారిపోయింది, ఓ కొత్త ప్రభుత్వం వచ్చింది. అయితే ఇక్కడే రాజధాని విషయంలో క్లారిటీ కూడా మిస్ అయింది. అప్పుడు అమరావతి రియల్ ఎస్టేట్ పడిపోవడం మొదలుపెట్టింది. ఇది అక్కడి నుంచి మొదలై ఈ పరిస్థితి, ఈ గాలి మొత్తం స్టేట్ అంతా పాకింది. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ నుండి అయితే రియల్ ఎస్టేట్ ఇంచుమించు స్తంభించింది అని చెప్పచ్చు. అంటే సరే కొత్త కొత్త వెంచర్లు రావడం పూర్తిగా ఆగిపోయాయి. సో ఇది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రియల్ ఎస్టేట్ పరిస్థితి. ఇప్పుడు ఎటు వెళ్తుంది, ముందుకు ఎలా వెళ్తుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. ఈ రియల్ ఎస్టేట్ విషయంలో రియల్ ఎస్టేట్లోని రంగంలోని ఇండస్ట్రీలోని మనం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి 3 వర్గాలుగా విభజించుకోవచ్చు. ఒకటి బడా వ్యాపారస్తులు లేదా కార్పొరేట్ వ్యాపారస్తులు. నెంబర్ 2 చిన్న మధ్యతరగతి రియల్ ఎస్టేట్ ఫర్మ్లు. నంబర్ 3 రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేస్తున్న మార్కెటింగ్ పర్సన్స్. ఈ 3 రకాలుగా విభజించుకోవచ్చు అన్నమాట. ఈ బడా వ్యాపారస్తులు, ఈ కార్పొరేట్ వ్యాపారస్తులు వాళ్ళు భౌగోళిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులను బేస్ చేసుకుని వ్యాపారం చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు పెట్టేది చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడి కాబట్టి వాళ్ళకి ఒక క్లారిటీ లేదన్నమాట. రాజధాని ఎటు వెళ్తుంది, అమరావతి వెళ్తుందా లేదా వైజాగ్ వస్తుందా అనే విషయంలో క్లారిటీ లేదు. కాబట్టే వీళ్ళు ఎటువైపు వెళ్ళాలో అర్థం కావటం లేదు. సో వీళ్ళు ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఎలక్షన్లు జరిగాయి కాబట్టి జూన్ 4 వరకు వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు ఎటువైపు వెళ్ళాలా, ఎటువైపు పెట్టుబడులు పెట్టాలా అనే విషయం ఒక క్లారిటీ రావడం కోసం జూన్ 4 కోసం చాలా తీవ్రంగా వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇక రెండో వర్గం చిన్న తరగతి మధ్యతరగతి రియల్ ఎస్టేట్ ఫర్మ్ల యజమానులు. మూడో వర్గం రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ పర్సన్స్. ఈ చిన్న తరగతి మధ్యతరగతి రియల్ ఎస్టేట్ యజమానులు లాస్ట్ 1 ఇయర్ నుండి ఒక కొత్త వెంచర్లు వేయడం మానేశారు, ఆల్మోస్ట్ ఆపేశారన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర ఉన్న పాత ప్రోడక్ట్నే తిప్పి అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది వీళ్ళ పరిస్థితి. సో కొత్త వెంచర్లు లేవు కాబట్టి ఇప్పుడు మార్కెటింగ్ పర్సన్స్ ఏం చేస్తున్నారంటే వీళ్ళకి కొత్త ప్రోడక్ట్తోనే మార్కెట్లో వెళ్ళాలంటే చాలా ఇష్టం అన్నమాట, చాలా ఉత్సాహం కలిగించే విషయం అన్నమాట. వాళ్ళకి దాంతోనే ఆదాయం ఎక్కువగా వస్తుంది. లాస్ట్ 1 ఇయర్ నుండి కొత్త వెంచర్లు లేవు కాబట్టి ఒక్కొక్కరు ఈ రంగం నుండి కొంతమంది బయటికి వెళ్ళిపోతుంటే మరికొంతమంది వేరే దారిని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది చిన్న తరగతి మధ్యతరగతి రియాల్టర్ల మరియు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేస్తున్న మార్కెటింగ్ పర్సన్స్ యొక్క పరిస్థితి. సో
ఈ ఇప్పుడు ఏం చేయాలంటే ప్రభుత్వం ఈ రాజధాని విషయంలో ఈ జూన్ 4 తర్వాత ఒక క్లారిటీ తీసుకురావాలి. ఈ బడా వ్యాపారస్తులు కార్పొరేట్ వ్యాపారస్తులు దాని మీదే డిపెండ్ అవుతారు కాబట్టి వాళ్ళు ఎటు రాజధాని ఏర్పడితే అటు వెళ్ళిపోతారు. అటువైపు వ్యాపారం చేయడానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ పర్సన్ని కాపాడడానికి మరియు రియల్ ఎస్టేట్ ఫర్మ్ అంటే చిన్న తరగతి తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం తమ మనుగడ సాగించడానికి ఈ చిన్న తరగతి మరియు మధ్య తరగతి రియాల్టర్లు ఒక చిన్న వెంచర్లైనా సరే కొత్త వెంచర్లు వేయడం మొదలుపెట్టాలి. పెద్ద వెంచర్లు కాకుండా కనీసం చిన్న వెంచర్లు వేసినా సరే ఒక మార్కెట్లో ఒక రకమైన బూస్ట్ వస్తుంది. మార్కెటింగ్ పర్సన్స్కి ఒక రకమైన బూస్ట్ దొరుకుతుంది. వాళ్ళు పక్కదారి వెళ్ళిపోవడం కానీ లేదా వేరే మార్కెటింగ్ని వదిలి వెళ్ళిపోవడం కానీ చేయరన్నమాట. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు ఈ జూన్ 4 తర్వాత మంచి వ్యాపారం జరిగే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం జూన్ 4 తర్వాత ఏం జరుగుతుందో రియల్ ఎస్టేట్ యొక్క దారేటో.